వివోఎన్ సార్. ఆ, వివోఎన్ అంటే ఫస్ట్ 50 లారీల దాకా మాత్రం రోజు 2 వచ్చినాయి. రోజు 2 వచ్చినాయి, కటింగ్లు ఏం లేదు. ఇప్పుడు మాత్రం ఏ రైస్ మిల్క్ మాకు వద్దు, మాకు ఫుల్ అయిపోయినాయి అంటారు. వద్దు అంటలేరు, తీసుకుంటలేరు. మాకు వద్దు అంటారు. ఎట్లా అంటే 42.5 పెడితే తీసుకుంటామని చెప్తారు. ఉమ్, ఇప్పటిదాకా అయితే ఏ పోలేదు. 42 లాస్ట్ పోయినాయి. ఒక 5 లారీలు మాకు రైస్ మిల్ ఆగి ఉన్నాయి. ఉమ్. 5 లారీలు ట్రక్స్ ఇట్లా ఇవ్వమంటే మాకు వెయిట్ తక్కువ వచ్చింది, వెయిట్ కరెక్ట్ కలిపి తీసుకోండి అని చెప్తారు. ఉమ్. మరి ఇన్ని రోజులు రైతులందరూ ఈయన కళ్ళ కాడు ఉంటారు, మాకు గోస అవుతుంది అంటారు కదా. 31 నాడు స్టార్ట్ అయింది మాకు. ఇప్పుడు 31 నాడు కాక నెల అవుతుంది ఒక్కొక్కరు తెచ్చి. కాకపోతే వాళ్ళ సీరియల్ వస్తలేదు. నేను సీరియల్ ప్రకారం పెడుతున్నా. సీరియల్ వస్తుంది వాళ్ళది. సీరియల్ రాగానే బాధని ఇచ్చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు నింపిన అయితే 4000 బస్తాలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు 3 రోజుల నుండి ఒక లారీ రాలేదు. తప్పు అనుకుంటారా ఇటు ప్రభుత్వం దాని కూడా ప్రాపర్ గా మేనేజ్ చేయాలి, యంత్రాంగం ఇక అంటే రైతులు ఎక్కువ పండించారు. రైతు పండింది పంట కష్టపడితేనే పండింది కదా. రైతుకు కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అనేది మనం ఏం చెప్పలేము, కానీ మిల్లు మాత్రం వద్దంటారు. సీరియల్ ఎన్ని రోజులకు వస్తుంది ఒక్కొక్కరికి? 25 రోజులకు కాంట ఒకరికి. అవుతుంది. రైతు వచ్చినాక 25 రోజుల దాకా మాత్రం కాంటకు వస్తలేదు. ఉమ్, రోజు 2 లారీలు పెడుతున్నారు, రోజు 10 మంది వెళ్ళిపోతారు. మా ఊళ్ళో 400 పైన ఉంటారు రైతులు. 400 పైన అంటే ఇప్పుడు 300 పైనకు వచ్చింది. ఆ, ఇంకా ఇంట్లో 78 మంది రైతులు ఉన్నారు. ఆ. ఇంకా 78 ఈ- ఎప్పటికి కుప్పలు అయిపోవాలి? ఉన్నాయి, 78 మంది కుప్పలు ఉన్నాయి. లారీలు వచ్చింది, ఇప్పుడు లారీలు రాలేవు. నిన్న కాంట పెట్టిద్దామంటే సంచులు ఉల్టా పల్టా, ఈ సంచులకి వెళ్ళి అందులకు ఆ సంచులకి వెళ్ళి పంపించారు. కాబట్టి రైతులే కాంట వద్దు, మీకు లారీలు వస్తేనే కాంట పెట్టమంటారు. మరి వాన వస్తే ఏంది పరిస్థితి? వాన వస్తే ఖరాబ్ అయిపోతున్నాయి వడ్లు, ఆ, ఆ. ఖరాబ్ అయిపోతున్నాయి. మళ్ళీ ఎండ పోసుకోవాలి. మళ్ళీ ఎండబోసుకోవాలి. మళ్ళీ Natural. మంచి ఉంటే తీసుకుంటాం, లేకుంటే రైతులు పక్కకు ఆ వడ్లు పక్కకు తీసేసుకుంటాం. మరి ఏం కావాలా రైతులు? ఇక ఏం కావాలంటే అది మనం ఎవరు నేను తప్పది? వివోయేగా నేనైతే ఒక పని చేస్తున్నాను ఇలా. అదే ఎవరు తప్పది? ఎవరు తప్పు అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, అక్కడ పోతే మంచి వడ్లు ఉంటే వాళ్ళు తీసుకుంటారు. కామన్ మ్యాచ్ కిందనే వచ్చినప్పుడు రాస్తారు. ఒకసారి ఒక మ్యాచ్ వచ్చినప్పుడు రైతు ఖచ్చితంగా కాటా వేయాలి. కాటా వేయకుండా మళ్ళీ వాన వచ్చిందా చూస్తారు. వాన వచ్చిన తర్వాత మళ్ళీ పంటను మళ్ళీ ఆయన ఏం చేస్తారు, మళ్ళీ ఎండపోసుకోవాలి, మళ్ళీ మ్యాచ్ చూడాలా. కాదు సార్, మళ్ళీ వాన ఇవాళ వస్తది. మ్యాచ్ చూసిన నేను. ఇవాళ ఒక 10 కుప్పలు మ్యాచ్ చూసిన. ఉమ్. ఒక గంటకి వర్షం పడ్డది, అవి తడిచిపోయినాయి. తడిచిపోయినాక అయితే నేను అవి అట్లే పెట్టలేను కదా సార్. ఆ. అదే అదే ఎవరు తప్పు అంటున్నా, నీ తప్ప లేకపోతే ప్రభుత్వం తప్ప? ఎవరు తప్పు? ఈ లారీలు లారీలు వచ్చి తప్పా? మాకు దనదన అయితే ఒక నెలలో అయిపోయేది బీటు. ఆ. ఈసారి నెల పైన పట్టిపోయింది. రైతులందరూ ఎవరు పట్టించుకుంటలేరు అని రైతులందరూ అంటారు కదా. ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎవరు అసలు అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటలేరు అని రైతులు అంటారు. నాకైతే నా నుంచి మేడం వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. కాకపోతే పైనుంచి కూడా తీసేయాలి. 2 రోజులలో బీట్ అయిపోవాలంటారు. ఈ 2 రోజులలో బీట్ అయిపోవాలంటే కాంట పెట్టించినా కూడా బీట్ అయిపోయేందుకు లేదు. సెంటర్ అయితే అయిపోదు, 2 రోజులలో అయిపోదు. ఇంకా కన్ఫర్మ్ 10 రోజులు పడుతుంది. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు ఉంది. మీది అయిపోయిందా? మాది ఇప్పుడే వెట్టి పంపించిన. మీది ఎన్ని రోజులు అవుతుంది? మాది 25 రోజులు అవుతుంది. 25 రోజులు అయింది మీది కూడా? నాది కూడా సీరియల్ ఇయ్యాలనే వచ్చింది. ఆ. ట్రాక్టర్ వేసి పంపించిన. అక్కడ పంపించినాక 43 అయితేనే దించుకుంటా, లేకుంటే లేదని ఇప్పుడే ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు వచ్చారు. అంతేనా? అంటే మీకు కూడా సమన్యాయం జరుగుతుంది. అందరికి నేను కూడా రైతులాగానే సేమ్. నేను రైతు నాది ఎట్లుందో నేను కూడా రైతులాగానే కదా. తీసుకొచ్చి ఐకేపీ కొనుగోలు సెంటర్లో వడ్లు పోయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఇంకొక 10 లారీలు అయితే ఇప్పటికి ఒక 50 లారీలు పోయినాయి. ట్రాన్స్పోర్టు అవి వస్తలేవు, లారీలు వస్తలేవు. ఇప్పటికీ 2 సార్లు వర్షం కొట్టింది, మొత్తం మొలకలు వచ్చినాయి వడ్లు. మస్తు ఇబ్బంది అవుతుంది. టార్ఫిలిన్ కవర్స్ ఉంటలేవు, గాలి దుమారానికి లేచిపోతున్నాయి. ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరికి చెప్పుకోమన్నావు రైతు బాధ, ఎవరు కూడా పట్టించుకున్న నాదు లేడు ఇక్కడ. ఎన్నిసార్లు చెప్పినా వస్తాయి లారీలు వస్తాయి అంటారు, కానీ ఇప్పటికి కూడా నింపి 3 రోజులు 4 రోజులు అవుతుంది వడ్ల సంచులు. ఇవాళ ఒక లారీ వచ్చింది, ఇంకా 3 లారీలకు సరిపడంత ధాన్యం ఉంది నింపిన వడ్లే. అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎవరు భరిస్తారు? మీరు రైతులు భరిస్తారా? గవర్నమెంటే భరిస్తుంది, కానీ వారానికి ఒకటి లారీ 2 లారీలు వస్తే ఎప్పుడు ఖాళీ కావాలి? వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది. వర్షాలు వస్తే మొత్తం వడ్లు ఇరికే నష్టపోతున్నాం. బి గ్రేడ్ కింద ఇప్పటి వరకు మేము అంటే వ్యవసాయం చేయడం 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఏ రోజు కూడా సిద్దిపేట జిల్లాలో మా గ్రామంలో బి గ్రేడ్ కొనలేదు. ఈసారి ఫస్ట్ టైం బి గ్రేడ్ కొంటారు గవర్నమెంట్. ఎందుకు కొంటుంది? వడ్లు 1 నెంబర్ వడ్లు ఉన్నాయి, కానీ బి గ్రేడ్ కొంటారు, కావాలనే కొంటారు. ఎంత ఏ గ్రేడ్ కి దీనికి బి గ్రేడ్ 20 రూపాయలు తక్కువ, 20 రూపాయలు తక్కువ. 2369 రూపాయలు బి గ్రేడ్ కింద కొంటారు. 2389 రూపాయలు, 2369 రూపాయలు కొంటారు బి గ్రేడ్ కింద. ఏ గ్రేడ్ కొంటారు వడ్లు మంచిగా కానీ. పంట కొయ్యడం అయిపోయింది, పంట గింజలు మాత్రమే, మళ్ళీ పంట వేసే టైం వచ్చేసింది. పంటేసి టైం వచ్చింది, మరి ఆ. పంటేసి టైం వచ్చింది.
ఎవరు వస్తలేరు మరి. ఆ. పెట్టుబడి సాయం అన్నారు, పెట్టుబడి సాయం లేదు. 2 సార్లు ఇచ్చి ఇవ్వకుండా ఎన్నిసార్లు ఎండబోసారు, ఎన్నిసార్లు రాసులేసారు? 4 సార్లు ఈ నాణ్య కొద్ది ఎండబోతున్నాం. మళ్ళీ మ్యాచ్లు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఒక క్వింటాల్కు 4 కిలోలు పోతుంది. ఇప్పుడు మ్యాచ్ చూస్తారు, చూసిన తర్వాత మళ్ళీ వాన వస్తుంది, మళ్ళీ తడుస్తుంది, మళ్ళీ ఎండ వస్తున్నాం. ఏడ తీసుకుంటారు ఆడ మిల్లులో కటింగ్ పెడుతుండ్రు. అట్లయితే ధాన్యం పచ్చిగా ఉన్నాయి గింత అని చెప్తారు. లేకపోతే మొత్తం డ్రై అయినా కానీ మాకు అవసరం లేదు, మాకు ఆల్రెడీ ఫుల్ అయినాయి, మేము ఉంచుకుంటే మీ దగ్గర ఉంచుకోరు, లేకపోతే మాకు ఇంత తరగ అయితే పెట్టురు, లేకపోతే లేదని చెప్తారు వాళ్ళు కూడా. ఒక క్వింటాల్కు దగ్గర 4 కిలోలు తీసుకుంటారు. రెండు రకాల అన్ని రకాల నష్టపోతున్నాం, పట్టించుకోలేదు గవర్నమెంట్. గతంలో కూడా అయిందా ఇలా ఇప్పుడే? ఈసారి ఫస్ట్ టైం. ఎప్పుడు కావాలి, ఇదే ఫస్ట్ టైం. పోయిన సంవత్సరం యథావిధిగా నడిచింది కానీ బీ గ్రేడ్ కింద కొనలేదు. ఈసారి మాత్రం బీ గ్రేడ్ కింద ఉంటారు. కావాలని చేస్తుర్రు. సిద్దిపేట యంత్రాంగం, సిద్దిపేట జిల్లానే కావాలని చేస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వం కావాలని సిద్దిపేటను నష్టం చేయాలని చూస్తున్నారు. ఎందుకు? కేసీఆర్ పుణ్యాన్ని మల్లన్న సార్ కట్టిండు. వాగులో నీళ్ళు వచ్చినాయి, బోర్లు వస్తున్నాయి, పంట బాగా పండిస్తారు ఇక్కడ రైతులు అని చెప్పి మరి వాళ్ళకి ఏం అనిపిస్తుందో కానీ నష్టం అయితే రైతులను అయితే నింద ముస్తుంది గవర్నమెంట్. ఇంకోటి ఇది ఆన్లైన్ అన్ని కూడా ఆన్లైన్ లో అన్ని మన సౌలభ్యంగా ఉందా? ఆన్లైన్ లో ఓటీపీలు వస్తాయంట, వస్తున్నాయి. కొట్టిన కొద్ది పోయిన కొద్ది వస్తున్నాయి. అవి ఎప్పుడు పోతున్నాయి? గిట్లా వారానికి ఒక లారీ 2 లారీలు పోతే ఏం లాభం సార్ చెప్పండి? మాకు నష్టము. ఇప్పుడు వర్షం కొట్టాక ఇప్పుడు రోజులు పోవాలి. ఇప్పుడు మాకు ఇంత చాలా ఇబ్బంది అవుతుంది. మ్యాచర్ వచ్చింది, సీరియల్ వచ్చేదాకా పెట్టలే, సీరియల్ వచ్చినాక పెట్టిరు, సీరియల్ వచ్చినాక పెట్టిరు. ఇగో ఇంత మొలక వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో 4 కిలోలు కట్ట అంటారు సార్. మరి ఎట్లా 4 కిలోలు కట్ట అంటే ఇప్పుడు ఇట్లా మునగాలి, ఇప్పుడు మొలక వచ్చి ఇట్లా నాశనం కావాలి. మరి ఎట్లా నాది బతుకు? ఎన్ని క్వింటాలు? 4 క్వింటాలు పోయిందా? 5 గంటల వడ్లు అయితే సార్ ఇవి 5-6 క్వింటాలు పోయినాక ఇవే మొలక వచ్చిన 5-6 క్వింటాలు కట్టాయి. మళ్ళీ ఇప్పుడు అందులో క్వింటాల్కు 4-5 కిలోలు ఇట్లా కటింగ్ చేస్తారు. సుతిల పైసలు ఇవి అవి అంటారు, అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు ఎక్కువ కటింగ్ అంటే ఏంది? ఫస్ట్ 41 దోశ గ్రామ్ అన్నారు. తర్వాత ఇప్పుడు ఏంది అంతకంటే ఎక్కువ ఎవరు రైస్ మిల్ వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు సార్, వాళ్ళ మీద చర్య తీసుకుంటాను మాట్లాడింది గవర్నమెంట్ అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? మరి 1 కిలో ఎక్కువ పోతుంది. ఆ రైస్ మిల్ సీల్ చేయండి ఎక్కువగా అన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కువ తీసుకోబోతున్నారు? ఇప్పుడే మొన్నటి దాకా అట్లా పెట్టారు. ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు 41 700 గ్రాములు, ఇప్పుడు 42 మళ్ళీ 42.5 అంటారు ఇప్పుడు రైస్ మిల్ వాళ్ళు. అంటే రైతు ఉండాలా, లేకపోతే ఆత్మహత్య మరి ఏమైనా ఆత్మహత్య చేసుకోమంటారు రైతుని? సపరేట్గా ప్రభుత్వం ఏమని ఇవ్వండి. సపరేట్గా రేషన్ పేమ్ ఇస్తుంది కదా, అందులో కలిపి రైతుకి ఏమని ఇవ్వండి. సపరేట్గా చచ్చిపోతాం రైతు. ఎందుకు బతుకుడు మరి? ఎందుకు సార్ ఇప్పుడు ఇంత ఖరాబ్ అయినా ఎందుకు చెప్పండి? పెట్రోల్ ఏమైంది? ఇప్పుడు ఏంది దుక్కు సంచులు 2500 కోటి అంటారు. ఎడికలు తెచ్చి పెడతారు సార్ రైతు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏంది సార్ ఇంకోటి, ఇప్పుడు తాడు కడతారా? అదేంది మన లారీకి ఆ తాడు పైసలు కూడా రైతు దగ్గరనే ప్రభుత్వం వేస్తుంటే. ఇప్పుడు ఏంది మళ్ళీ 1 వీక్ అవుతుంది, వారం రోజుల నుంచి ఇప్పుడు రైతు దగ్గరనే వసూలు చేస్తారు తాడు పైసలు కూడా. అమలు ఖర్చు మా దగ్గరనే సంచికి మళ్ళీ సంచికి ఎక్స్ట్రా రూపాయి వాళ్ళకి ఇస్తాం. సరే ఛాయలీల కంటే సరే వాళ్ళు అమలు కష్టపడుతున్నారు, మన కోసం మనం ఇస్తున్నాం, అయిపోయింది. తాడు గుంజిన పైసలు కూడా మేమే ఇవ్వాలట ఇప్పుడు. సరే ట్రాక్టర్లు వేసుకపోతాం, మాకు సొంత ట్రాక్టర్ వేసుకపోతే ట్రాక్టర్ కిరాయి కూడా మేమే కట్టుకున్నట్టు, అవన్నీ కానీ మేమే కట్టుకున్నట్టు. అవి కూడా ఇయ్యరంట అట్లా. రైస్ మిల్ దగ్గర పోయినాక ఆయన ఏమంటుండు, నేను ట్రక్ షీట్ నాకు సంబంధం లేదు, నేను చార్జెస్ అంటుండు రైస్ మిల్ ఆయన. మరి ఎవరు చెప్పుకోవాలి సార్ మా బాధ? రమ్మనండి సీఎం వచ్చి చూడమనండి, తిరగమనండి, కూర్చొని వేసి అక్కడ కూర్చొని అయిపోయింది సచివాలయంలో. రండి ఒక్కసారి కలంకాడికి వస్తే అర్థమైతే ఆయనకి ఈ బాధ, రైతుల వాడే బాధ. అంతా అయిపోయినాయి, అన్ని రాష్ట్రంలో అన్ని అయిపోయినాయి. ఏడకథమైతే సార్ మీరే చూడండి సార్. ఇంక ఇక్కడ ఉన్నాయా సార్? అటు కిందికి ఉన్నాయి, ఇంకా అటు ఒక ఎల్లమ్మ టెంపుల్ సైడ్ ఉన్నాయి, అటు అవుతుంది దగ్గర ఇంకా 15 లారీలు 20 లారీలు ఓడినాయి సార్ మా ఊర్లోనే. మా విలేజ్ లో ఇన్ని ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఉండాలి? ఇంకా ఒకసారి తిరుగుమనండి అర్థమవుతుంది. ఒక దుబ్బాక నియోజకవర్గంలో తిరగండి, ఎన్ని ఒడ్లు ఉన్నాయి అర్థమైతే. ఇంకా ఐకేపీ సెంటర్లలో ఈ వారైతే ఇప్పటికైతే ఎవరు రాలేదు సార్. ఒక వెంకన్న వచ్చిపోయిండు ఒకటి అంతే, వాళ్ళు ఇంకెవరు రాలేదు. కాకపోతే మొన్న ఏవో మనం వాళ్ళు వచ్చారు చూసారు, కానీ కావాలి ఈ లారీలు వస్తలేవు అవి వస్తలేవు, లారీలు అవుతున్నాయి అంటారు. సరే అందుబాటులో లారీలు కరెక్ట్ ఉన్నాక లారీలు ఎందుకు రావు సార్? మీరు రైస్ మాల్ ఇప్పుడు సీఎం సార్ చేతుల్లో ఉంది కదా, ఫుల్ అయిపోయినాయి. అదే వచ్చింది సార్ మాకు. ఇప్పుడు రైస్ మిల్ వాళ్ళకి ఫుల్ అయిపోయినాయి కొంతమంది అంటారు, కొంతమందికి ఏముంది వానకాలం ఓట్లు అయితే తీసుకుంటామని కొంతమంది. మరి వానకాలం ఓట్లు తీసుకుంటా అంటే మరి ఈ ఓట్లు ఎటు పోవాలి? ఈసారి తీసుకోవద్దా ఆయన? మరి రైతులు ఎక్కువ పండిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. రైతులు ఎక్కువ పండిస్తారు, ఎప్పటికీ అదే పొలం వేస్తున్నాం, అంతే వేస్తున్నాం, అంతే దాని ఏమవుతుంది కదా, అంతకంటే ఎక్కువ వస్తలేదు కదా. అంటే ఒకనాడు సంచి రైతుకి ఒక సంచి ఎక్కువ పడుతుంది, ఒక పంట తక్కువ పడుతుంది. మరి తక్కువ పండిందని ఎందుకంటే సార్ గవర్నమెంట్? మరి ఈరోజు మరి దిగుబడి ఈసారి తక్కువనే వచ్చిందని ఎందుకంటలేదు మనకి గవర్నమెంట్? అదంతా సీఎం సార్కి అంతగా మాకు రైతు మీద అంతా ఉంటే ప్రజాపాలన రైతు మీద ప్రేమ ఉందని బాగా సానుభూతి ఉందంటున్నారు సీఎం సార్. ఒకసారి వచ్చి తిరుమనండి చూద్దాం.
ఈ రాష్ట్రంలో తిరగమండి. ఒకటే ఆయన ఒకటే ఆయన నిజాలు కొడంగల్కి ఒక్కటే పోయి తిరగంగానే అయిపోదు సార్. ఆయన ఇక్కడే ప్రతి నియోజకవర్గానికి వచ్చి చూడమనండి, చూడాలి ఆయన అట్లా అయితే. రైతుల గురించి ఆలోచన వ్యక్తి అయితే మొలకలు వచ్చిపోతున్నాయి 20 రోజులే ఒడ్లు కోసి ఈడ పోసుకొని ఈ ఎండలు చస్తున్నాము 10 అవుతున్నాము. మాకు రైతుకి ఏం లాభం ఉన్నది? రైతు ఏం లాభం ఉన్నది? ఇదంతా మొలక ఎన్ని రోజులకు కాటా చేశారు మీరు? ఇప్పుడు ఇయ్యాల కాంట అయినాయి, అవి 25 రోజులకు కాంట అయినాయి. కాంట అయితే అవి ఎన్ని రోజులు పోవాలి? మళ్ళీ బారదారు కూడా లేదు కప్పుకుంటాయి. ఈ మొలకలు ఎట్లా ఉన్నాయి చూడు, ఈ మొలకలు చేయక మాకు ఏమైనా మందు పంపురి సత్తా మీనే మరి రైతులం. మీరు ఇట్లా ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ డ్యూటీ చేయకూకోవాలి. రాజకీయం చేత బాగా చెప్తారు, శాతగారు రాజకీయమే. కాంట పెట్టడం ఇబ్బంది అవుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. సత్వరం ఎండలు ఈడ ఎందుకు రాజకీయం చేసి బంద్ పెట్టాలి? 6 నెలల కష్టం చేయాలి, భూమి పని చేసుకోవాలి. మేము ఆకు పని చేసుకుంటాం, ఇక అయితే మా మొగోళ్ళు చేస్తారు, మేము ఉండబోతాం. ఇక మీకు మంచిగా రాజ్యం వేరుకుంటా మీరు ఉంటారు. ఇంకేం సార్ ఇక మాకు ఎమ్మెల్యే వచ్చిందా మరి? ఒక ఓటు నాడు వచ్చిండు. ఓటు పడ్డాక గడవ కూర్చున్నాడు వాడు. ఇక పింఛన్ ఎత్తాడు, 4000 ఎత్తాడు, రైతు బంధు లేదు, ఏది లేదు. రైతు భరోసా అయినా సరే కొనుగోలు చేస్తే అయిపోతాయి కదా. రైతు నాశనం చేసుడు ఎందుకు? మీరు మా పంటకు ధైర్యం అయితే లేదు మీకు, ఎందుకు పంట లేదు మాకు? ఇదంతా లాభం ఎందుకు? మేము నష్టం కాకూడదు. వచ్చి రైతు పంట చూడు కొంటున్నాం, అన్ని కొన్నాం, దానికి కొన్ని ఉన్నాయి, 2 రోజులు అన్ని ఖతం చేస్తాం అని చెప్పి కూడా చెప్తున్నారు. 2 రోజులలో 2 రోజులు కాదన్నా, నువ్వు ఇంకా 15 రోజులు టైం ఇచ్చినా రాదు ఇది. ఇంకా 1 నెల రోజులు, ఇంకా 1 మంత్ టైం అయినా సరే సారు లారీ కాంట అయినాయి. లారీ ఎప్పుడు వస్తుంది తెలియదు. వర్షం పడితే ఏం కప్పుకోవాలి? నేను ఉన్న తాడిపత్రి రావు 2 ఉంటే మొత్తం కింద వేసిన, మీదేం కావాలి సార్? నేను ఎటు ఉరకాలి వర్షం పడితే? నా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇప్పటికీ 6 క్వింటాల ఓట్లు మొత్తం మొలకొచ్చింది, కళ్ళ రక్తం వస్తుంది. 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టిన, 6 ఎకరాలు నాది. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? వాన వస్తే మళ్ళీ తడిసినాక మళ్ళీ ఏం చేయాలి? సెంటర్ చేపించోళ్ళు ఏమంటారు? ఒక తాడు నెట్ అంటారు. ఎంతగానే మేలు సార్. నేను ఒక సంచ 400 బస్తాలు ఇప్పుడు ఎట్టేయాలి నెట్టు. నేను నెట్ ఎట్టు కొట్టాలి, మీదేం కాపాలి? భయ ఒత్తి ఎట్టు ఉరకాలి. ఈడికే ఇప్పుడు మొత్తం నానే ఆడ కుప్పుంటే ఆడికెళ్ళి తీసి మళ్ళీ ఈడ పోసిన, ఈడికెళ్ళి ఇప్పుడు ఇట్లుంది. 3 జాగాలు పోసి ఇప్పటికి అంటే అన్ని పోయాక 3 కుప్పలలో పోయాక ఇప్పుడు 5 వర్షం పడదాన్ని నీళ్ళు పోసిన మళ్ళీ ఈ కాంట అయినాయి. కాంట అయినాక ఇది పోడు ఎప్పుడు ఏం కథ? ఈ కైకిలో సరిపోతుంది. మళ్ళీ అవి కాంట అయినా కూడా అలా 4 కిలోలు 5 కిలోలు కట్ అయ్యేదా కూడా తెలియదు. మళ్ళీ అది ఏదా కూడా గ్యారంటీ ఏం లేదు. ఏమన్నా కాంట అయినాయి అంటే 5 అన్నట్టే పేరు, కానీ అది ఏదా కూడా మళ్ళీ గ్యారంటీ లేదు. అందులో ఎన్ని కట్ చేస్తారో ఇంకా. ఈ నెల రోజులకు వస్తున్నాయి విజయ్. వాన పడుతుంది, మొలకలు వస్తున్నాయి, కింద ఖరాబ్ అవుతున్నాయి, పెట్టుబడి ఉత్తగా అవుతుందా మాకు? తీసుకొని జల్లి తీసుకొచ్చి జల్లి పోతాయి. ఖరాబ్ అయిన కొద్ది ఖరాబ్ అయినాయి అని మీరు అంటారు, ధర తక్కువ అంటారు. ఇవన్నీ వేషాలు వాడు ఎందుకు? మేము ఉత్తగం పండలే పెట్టినా, మస్తు మందులు కొట్టుడు చేసుడు, 600 700 పెట్టినా మనిషి దొరకదు. ఇవన్నీ కష్టాలు ఉత్తగా అవుతున్నాయా? గట్లా ఎన్ని ఎకరాలు ఉందో ఏమో బిడ్డ, నాకు తెలియదు. ఎందుకు? పంట పండిందనే పంటలు మంచిగా వచ్చినాయి, ప్రభుత్వం మంచిగా వచ్చింది, మంచిగా వచ్చింది. వాన కొడుతుంది, నీడు మొత్తం ఒక కిత్తు లేకుండా రాలిపోయింది. నీడు ఎవరికి చెప్పుకున్నాం బిడ్డ? ఎవరికైనా చెప్పినామా? 5 పైసలు ఇత్తులు రాకుంటే ఏడ్చుకుంటా కలిగినాం. ఈ చేప వాన ఏమి ఇయ్యలే, రాసుకపోయినారు కానీ ఏమి ఇయ్యలేదు. ఇది వరకు కూడా ఒక పైసా రాలే. ఇప్పుడు ఏంది వడ్లు పచ్చిగా కొంటున్నామంటారుగా? పచ్చి ఎందుకు? ఎండ పోసినాం చూడు నాణ్య కొంటున్నాం, వడ్లే అవతలేవు కళ్ళాలలో అని చెప్పేసి అంటారు. అట్లా పచ్చి ఎట్లా పెడతాం బిడ్డ? పచ్చి పెట్టి తీసుకుంటారా? తీసుకోరట? తీసుకోరు. ఎట్లా తీసుకుంటారు? రేవంత్ రెడ్డి అంటుండు పచ్చిగా కొన్నారు. రమ్మ రేవంత్ రెడ్డిని మాట్లాడతాము, ఏం భయం ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి కాలం మస్తు కాలం అయ్యి మస్తుగా అది అవుతున్నాం. ఒడ్లు ఒక కళ్ళాలలో ఒక గింజ కూడా లేకుండా కొంటున్నారు, 2 రోజుల్లో అన్ని కొనేస్తాం అని చెప్పి అంటున్నారు. మరి 2 రోజుల్లో ఇవి పోతాయా? 2 రోజుల్లో పోతే నయమేనా? మంచిగానే పోతాయి. వాన పడ్డప్పుడు కప్పుతున్నాము, ఇక ఎండకు తీస్తున్నాము, ఎండ పోసుకుంటున్నాము. 2 సార్లు పోయేవాటి, 2 సార్లు పోసుకుని వారు రెక్కలు ఉంటున్నాయా? ఏంది పంట పండింది, పంటకి ఏంది అన్నట్టు తిప్పల పడబట్టి ఏం చేస్తుంది? అమ్ముడు అమ్ముడు అందు కష్టం ఉంది. పంట పండించింది వేరుంది,
పొలుగులకి వెళ్ళి దోలుకొచ్చుకొని వేసుకున్నాం బిడ్డ నాటు ఆ, ఇప్పుడు ఇత్తు పోయేంత కష్టం ఉంది ఆ. కష్టం చేసింది ఎత్తుంది ఇత్తు పోయేదో ఎత్తుంది సో ఎంత ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. అన్ని నెల అట్లే నుంచి ఉన్నాయి నెల లోకం నుంచి. అయ్యి అన్ని అట్లే ఉన్నాయి అందరి ఆ. అందరి ఏం సింగ ముందాల పోయిన వాళ్ళు బస ఒకటి అయింది ఆ. ఈ అనుకున్న వాళ్ళకు ఉన్నది గోస ట్రాక్టర్ ఖర్చులు అవన్నీ ఎట్లా మస్తు ఖర్చులు అవుతున్నాయి ఖర్చులు అయితే లేవా ట్రాక్టర్ ఉమ్. మరి బస్తాకి ఇన్ని కిలోలని తీస్తారట కదా తరుగు. తీస్తుండ్రు ఇక తీసేటి తీస్తుండ్రు లోకంలో తీసినట్టు ఈడ తీస్తున్నట్టు ఆ. ఆ, ఉందా? తీస్తుండ్రు ఆ, కటింగ్ అవుతున్నాయి వడ్లు అదే కటింగ్ అంది పెట్టుకుంటుండ్రా బిడ్డ మేము కటింగ్ చేస్తలేము బరాబర్ కొంటున్నాం అంటారు. బరాబరి ఎవరు కొంటారు బరాబరి కొనేటోళ్ళు ఎవరు లేరు ఓలే. ఎవరు లేరు బరాబరి కొంటే బతుకుతుంటాం మేము కూడా మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్తాం గిట్లా గిట్లా పెడుతున్నావు గిట్లా చేస్తున్నావు గిట్లా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాం భయం ఏముంది ఉమ్. ఆ. రేవంత్ రెడ్డికి ఊదిగే పుణ్యాన్ని వండుతుంది రేవంత్ రెడ్డి పైసా పుణ్యానికి ఇస్తుండ మాకు